హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు మా హస్బెండ్వి మొత్తం వైట్ షర్ట్స్ బనీన్లు వాష్ చేస్తున్నానండి. దానికి బ్లూ కూడా వేస్తున్నాను, ఉజాలా బ్లూ. చూడండి, ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేసాను బట్టలన్నీ. ఉజాలా బ్లూ వేసానండి. వాష్ చేశాక 10 మినిట్స్ అట్లా నానబెట్టాను. ఒక 30 మినిట్స్ వరకు నానవచ్చండి. 10 మినిట్స్ నుండి మొత్తం వైట్ బట్టలే కదండి, మొత్తం తీసి చైర్లో వేసాను. ఓకే అండి, అన్ని వైట్ బట్టలు ఒకసారి ఉతికితే మనకు టెన్షన్ ఉండదండి. ఏమన్నా కలరు రంగు అంటుతుందేమో షర్ట్స్ కానీ. అన్ని వైట్ లుంగీస్ షర్ట్స్ అన్నీ ఉతికి ఆరేస్తున్నానండి. చూడండి, వెనుక మాకు బాల్కనీలో బాగా ఎండ వస్తుందండి, అందుకొరికి ఎండకు వేస్తున్నాను బట్టలన్నీ. షర్ట్స్ బనీన్లు లుంగీలు అన్నీ వేస్తున్నానండి. దులిపి ఆరేయాలండి ముడతలు లేకుండా. 5 రాడ్స్ ఉన్నాయండి, 5 రాడ్స్కి వేస్తున్నాను. ఎండ ఫుల్ ఉందండి, గాలి కూడా ఉంది ఆల్రెడీ. చైర్ మీద తీసుకొచ్చి వేసేస్తున్నాను. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా అండి? కర్చిప్స్ కూడా ఆరిస్తున్నానండి వైట్వి. ప్లేస్ లేకుండా షర్ట్స్ మీద కూడా వేసుకోవచ్చండి, బనియన్స్ ఆరిపోతాయి. షర్ట్స్కు గుండీలో పెడతా, బటన్స్ పెడతానండి. షర్ట్స్కు క్లిప్స్ సరిపోకుంటే బనియన్లోకి పెడతాను క్లిప్స్. మీరు కూడా ఇలాగే చేయండి. వైట్ బట్టలన్నీ ఒకసారి వాష్ చేసుకోండి, భయం అనేది లేకుండా ఉంటుందండి, ఏ మరకలు అంటూ. 15 డేస్కి ఒకసారి 2-3 టైమ్స్ గ్యాప్ పెట్టి వేసుకోవచ్చండి. ఉజాలా డైలీ వేయాలి, వాష్ చేసినప్పుడల్లా వేయాలి అనుకోదండి. 1 టైం 2 టైమ్స్ గ్యాప్ పెట్టి మళ్ళీ వేయాలండి. ఎండకు బాగా ఆరితే కూడా మంచిగా వైట్గా అనిపిస్తాయండి క్లాత్స్. అలా పైకి అనాలండి. ప్యాంట్స్ అన్నీ ఒకసారి వేస్తానండి. కలర్ షర్ట్స్ ప్యాంట్స్ ఒకసారి వేస్తాను. కొందరు హ్యాండ్ వాష్ చేస్తారు, కానీ నేను ఈ మధ్యలో వాషింగ్ మిషన్ వేస్తున్నానండి. ఎక్కువ కాస్ట్లీవి కొనకుండా మనము మామూలువి ఉంటే వాషింగ్ మిషన్లో వేయచ్చండి షర్ట్స్. ఏమి కాదు, కాస్ట్లీ అంటే ఆలోచించి వాష్ చేసుకోవాలి. ఎంత కాస్ట్లీ పెట్టినా మనము 2-3 టైమ్స్ వేసే వరకు కలర్ షేడ్ అవుతుందండి. అది చీప్ అండ్ బెస్ట్ మేలు. ఒక అకేషన్కు, ఫంక్షన్స్కు, మ్యారేజెస్కు సపరేట్గా కొనాలి అంతే. అవి కూడా 2-3 టైమ్స్ వేస్తే అప్పుడే పాడైపోతున్నాయండి. అందుకొరకు చీప్ అండ్ బెస్ట్ మేలు మగవాళ్ళకి. కాటన్ షర్ట్స్ అవి. మా హస్బెండ్ ఎక్కువ వైట్ లుంగీలే వాడతాడండి, కలర్స్ తక్కువ. అందుకొరకే 4-5 అయినాక వేసేస్తుంటా వాషింగ్ మిషన్లో. 2-3 వేసినా కూడా వేసుకోవచ్చండి, మనం ఓపికని బట్టి.
ఓకే అండి, బట్టలు ఆరేటివి కంప్లీట్ అవుతున్నాయి. క్లిప్స్ పెడుతున్నాను. ఇంకా టూ ఉన్నాయండి, ఆరేస్తే అయిపోతుంది. ఓకే, చూశారు కదండి, ఇవేనండి మా వైట్ బట్టలు ఆరవేత. కర్చీఫ్స్ కూడా వైట్వే ఉన్నాయండి. ఓకే అండి, బాయ్, సీ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, ఈ వీడియో అందరు చూడండి, చూసి తప్పకుండా లైక్ చేయండి. 5 వరుసలు ఉన్నాయండి, చూడండి. 5 వరుసలు ఆరేసాను. ఎండ బాగా తగులుతుందండి, అందుకనే బయట బట్టలకు ఎప్పుడైనా ఎండ ఉండాలండి. కొద్దిగా వర్షాకాలం ఇబ్బంది అవుతుంది అంతే. ఓకే అండి, నా బట్టల పని ఈ విధంగా కంప్లీట్ అయింది. ఓకే, బాయ్. ఓకే, బాయ్ బాయ్, సీ యూ అండి. ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.